బంకిం చంద్ర చటర్జీ 1875 సంవత్సరంలో రచించిన వందే మాతరం గీతం మొదటగా ఆనంద్ మఠ్ నవలలో వెలుగు చూసిందని, వందే మాతర గీతం స్వతంత్ర ఉద్యమాల్లో పోరాట స్ఫూర్తిని రగిలించిందని, జాతీయ గీతం జనగణమనలో సమానంగా వందే మాతరం గీతానికి సమాన గౌరవం దక్కిందని, భారతమాత తల్లిగా దేశంలోని ప్రజలు కులమతాలు వర్గ ప్రాంతాలకు అతీతంగా మనమందరం భారతమాత పుత్రులమే అనే భావనతో మెలగాల్సిన అవసరం ఉందని, మన భారతదేశ అభివృద్ధి కోసం స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలని, విదేశీ వస్తువులను బహిష్కరించాలన్నారు. స్వదేశీ వస్తువులు మాత్రమే మనం వినియోగిస్తే ప్రపంచంలో మన దేశం అగ్రరాజ్యంగా నిలుస్తుందన్నారు. వందే మాతర గీతం రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్కు చౌరస్తాలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పాఠశాలల విద్యార్థులు, ప్రజలు కులమతాలకు అతీతంగా వందే మాతర గీతాలాపన చేశారు. సుమారు 100 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ వందే మాతర గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ నరేష్ బాబు పాల్గొని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు మన దేశ ప్రధాని ఆదేశానుసారం ఈరోజు వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు దేశం మొత్తం కూడా గల్లీ గల్లీలో ప్రతి పట్టణంలో కూడా ప్రతి ఒక్క భారత పౌరుడు ఈరోజు గీతాలాపన చేసిన వందే మాతర గీతాన్ని ఆలాపన చేసినందుకు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేశంపై భక్తి పెంచుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన గజ్వేల్ ప్రజలందరికీ మరియు వివిధ పాఠశాల యాజమాన్యాలకు బాలబాలికలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు గత కొన్ని సంవత్సరాలుగా ఈ వందే మాతర గీతాన్ని ఆలపించుకుంటూ ఎంతో మంది బ్రిటిష్ వాళ్ళ ఎంతో వీరమరణం పొందిన మన భారతీయులను మనం గాథలను మనం ఎంతో విన్నాము. ఈరోజు మనం నేర్పవలసింది ఒకటే, మన భావితరాలకు ఈ వందే మాతర గీతంలో ఉన్నటువంటి శక్తిని మనం ముందున్న మన విద్యార్థులకు, మనం రాబోయే మన పిల్లలకు కూడా దేశభక్తి పట్ల ప్రేమను పెంచాలని కూడా అందరినీ కోరుతూ ఈరోజు ఈ యొక్క మనకు కొన్ని సంవత్సరాలుగా మన దేశం మీద మన పౌరులందరికీ కూడా దేశభక్తితోటి ముందుకెళ్తున్న సంగతి తెలుసు. ఇంతకుముందే డాక్టర్ గారు చెప్పినట్టు స్వదేశీ వస్తువులనే కొని దేశ సంపదను పెంచి రాబో తరాలకు మార్గం చేయాలని కూడా కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గజ్వేల్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. 1875 సంవత్సరంలో బెంగాల్ రచయిత చదివినటువంటి బంకిం చంద్ర చటర్జీ తన ఈ వందే మాతర గీతాన్ని రాయడం జరిగింది. ఆయన రాసినటువంటి ఆనంద మఠం అనే నవల లోపల ఈ వందే మాతరం గీతం ఉంది. 1905 సంవత్సరం లోపల బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఈ వందే మాతరం అనే ఉద్యమం ఒక ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ఈ వందే మాతరం గీతం లోపల మొత్తం 6 చరణాలు ఉంటాయి. కానీ మనం ప్రస్తుతం ఒక చరణం మాత్రమే పాడుతున్నాము. కాబట్టి ఈ మొత్తం చరణాలు పాడవలసిన అవసరం ఉంది. మన ఆధర్వణ వేదం లోపల పృథ్వీ సూక్తం లోపల మాతా పృథ్వీ పుత్రోహం పృథ్వీగా అని చెప్పడం జరిగింది. ఈ భూమి మన తల్లి, మనమంతా ఆమె పిల్లలమని చెప్పడం జరిగింది. ఈ భారతమాత మన తల్లి, మనమందరం కులాలు, మతాలు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరము భారతమాత పుత్రులమైన భావనతోటి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏదైతే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా 1905 సంవత్సరం లోపల ఏదైతే ఉద్యమం జరిగిందో దానికి బ్రిటిష్ ప్రభుత్వం తలవకి 1911 సంవత్సరం లోపల వాళ్ళు ప్రతిపాదించినటువంటి బెంగాల్ విభజన దాని యొక్క ఇంతమంది వెనుక తీసుకోవడం జరిగింది. ఆ కాలం లోపల స్వదేశీ వస్తువులు వాడాలనే ఒక ఉద్యమం కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం కూడా అమెరికా మన దేశం మీద అనేక ఆంక్షలు విధిస్తున్నది. కాబట్టి ప్రస్తుతం మనమంతా దేశం కోసం, ధర్మం కోసం, దేశహితం కోసం స్వదేశీని మన నిత్య జీవితంలో వాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం పొద్దున్న లేవడంతో కోల్గేట్ పేస్ట్, లైబాయ్ సబ్బు, రెగ్జోనా సబ్బు, తర్వాత కూల్ డ్రింక్స్, డ్రగ్స్ ఇటువంటివి వాడుతున్నాము. అదేవిధంగా కోకా కోలా, థమ్స్అప్ ఇటువంటి మనము నిషేధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనివల్ల ప్రతి సంవత్సరం దాదాపు 7,000 కోట్ల రూపాయలు మన డబ్బు పరాయి దేశాలకు పోతుంది. అది మన స్వదేశీ వస్తువులు వాడుకున్నట్టయితే ఆ డబ్బంతా మన దేశంలో ఉంటుంది. మన దేశం అమెరికా కంటే అగ్రరాజ్యంగా అవతరించే అవకాశం ఉంటుంది. ప్రపంచంలోనే మన దేశం అగ్రరాజ్యంగా అవతరించే అవకాశం ఉంటుంది. కాబట్టి
మనమంతా ఈ స్వదేశీని ఒక నిష్ఠగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు.